తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు 4,010 రూపాయలు ప్లస్ 6,010 రూపాయల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక కొత్త పెన్షన్లను వచ్చేసి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లకు డేట్ అనేది ముహూర్తం అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో ఏర్పడితే వచ్చిన నెల నుంచే లేదంటే 100 రోజుల నుంచే ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని 4,010 రూపాయలు అంటే ఇప్పుడు 2,000 రూపాయలు తీసుకుంటున్న వారికి 4,010 రూపాయలు, ఇప్పుడు 4,010 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి 6,010 రూపాయల మనకి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో మనకి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక తీరా ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కాదు, మనకి 2 సంవత్సరాలన్నర అయిపోతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బుల్ని విడుదల చేయలేని మన రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనిపైనే చాలామంది పెన్షన్ లబ్ధిదారులు మనకి ఆగ్రహం అనేది వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. ఇక దీంతో కాకుండా మనకి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలు 2,500 రూపాయల కోసం కూడా చాలామంది ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఈ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయలు, కొత్త పెన్షన్లు 4,010 రూపాయలు ప్లస్ 6,010 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి ఏ తారీఖు నుంచి ఏ జిల్లాలలో మొదటిగా ఎటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఈ 2 కొత్త పథకాలు ఎప్పటి నుంచి రిలీజ్ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే మనకి వీడియో అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయాలని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి ఖాతాలలో కొత్త పెన్షన్ డబ్బులకు పంపిణీ చేసేందుకు 4,010 రూపాయలు, 6,010 రూపాయల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది, అంటే ప్రవేశపెట్టనుంది. ఇక నిజమైన లబ్ధిదారులకు మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ చేయాలని, అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే అనర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి నుంచి పెన్షన్ల రికవరీతో పాటుగా వారి పెన్షన్ల పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలని, ఆ బిల్లుని పాస్ చేయాలని తెలపడం అయితే జరిగింది. ఇక తాజాగా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ సమావేశంలో కొత్త పెన్షన్ల పంపిణీతో పాటుగా ఈ కొత్త పెన్షన్లను వారి ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా వారి బ్యాంక్ ఖాతాకి మొబైల్ నెంబర్కి ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని తెలపడం అయితే జరిగింది. ఇక ఇటు మహాలక్ష్మి పథకం కూడా ఇవే అప్డేట్స్, ఈ కొత్త పెన్షన్ల పథకం కూడా ఇవే అప్డేట్స్ ఉండాలని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెల పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి జూలై నెల పెన్షన్లు, జూన్ నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే కట్ అయినాయో ఇంకా వారి ఖాతాలలో జూన్ నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదో బ్యాంక్ ఖాతాలలో వారికి జూన్ నెల పెన్షన్ డబ్బులు, జూలై నెల పెన్షన్ డబ్బులు దాంట్లో కలుపుకొని 2 నెలల పెన్షన్ డబ్బులు ఒకేసారి వారి ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు ఈ ఆగస్టు నెల చివరి వారం నుంచి పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది. ఆ డబ్బులు పంపిణీ కావాలంటే తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ చేయించుకోవాలని తెలపడం అయితే జరిగింది. ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.